యాదవుల హక్కులను కాలరాస్తుంది, యాదవులను రాజకీయంగా ఎదగనివ్వట్లేదు. నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకంలో యాదవులకు స్థానం లేదు అని చెప్పేసి నిన్న బీజేపీ జిల్లా ఆఫీసు ముట్టడించినారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్తో మనం ఉన్నాం, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది, యాదవులను ఎట్లా రాజకీయంగా ఎదగనివ్వాలని చెప్పేసి నిన్న మీరు ఒక కామెంట్ చేసుకుంటే నిన్న రాష్ట్ర కార్యాలయాన్ని, బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు కదా, ఏం జరిగింది అసలు? వాస్తవంగా తొలి వెలుగు ప్రేక్షకులకు మొదటగా నా ధన్యవాదాలు. అదేవిధంగా వాస్తవంగా ఏంటంటే ఒక 3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని 38 జిల్లాలు, యాక్చువల్గా 33, అయితే భాగ్యనగర్, గోల్కొండ కొన్ని ఎక్స్ట్రా చేసిండ్రు. ఏది గ్రేటర్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. అయితే అందులో 25 ప్రకటించడం జరిగింది. 25లో కూడా ఒక్కటి యాదవులు లేదు. అరే ఇంత పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ మేము కాము ఊకుంటే రేపు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వదు. బీజేపీ విషయంలో కాబట్టి రాష్ట్రంలో అండ్ హైదరాబాద్లో బీజేపీ పార్టీకి చాలా సపోర్టివ్గా ఎక్కువ మంది యాదవులు బీజేపీ వెనకాల ఉండి పార్టీని కొంచెం బలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, మీకే ఇవ్వకపోవడం ఏంది? వాస్తవంగా అదే ఇప్పుడు నేను అదే చెప్పిన. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. నేను రెడ్డి బీజేపీ పెట్టుకోమని చెప్పేసిన నేను. ఎందుకంటే 40 సంవత్సరాలు 40-45 సంవత్సరాల నుంచి ఇవాళ మరి ఈ యాదవులు బీజేపీ పార్టీకి అది పనిచేస్తాను. వాళ్ళు ఇచ్చే హెజిటేషన్లలో పాల్గొంటాను, కేసుల మీద వేసుకుంటాను, అదేవిధంగా భార్య పిల్లలకు దూరం అవుతాను, కష్టపడి పనిచేస్తాను. కానీ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో కూడా 25 లక్షల మంది యాదవులు ఉన్నారు. స్టేట్ మొత్తంలో యాదవులు 16% ఉన్నాం మేము. కానీ మాకు అన్యాయం చేయడం, నేను ఆల్రెడీ 10 రోజుల క్రితమే నేను గౌరవ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు మరి కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరీ రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ పోయినా సరే మీరు ఇవ్వకపోతే మీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి చేస్తే తెల్లారి కాక మర్నాడు పాండు యాదవ్కు జిల్లా అధ్యక్షుడు, కాసం వెంకటేశ్వర్కు స్టేట్ జనరల్ సెక్రటరీ, ఇంకొన్ని పదవులు ఇచ్చిండ్రు. మళ్ళా సేమ్ రిపీట్ కావద్దు అన్న. లేదు రాములు గారు మీరు చూసుకోండి, లీస్ట్లో ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకం చెప్పిండు. మనం నమ్ముతాం. కానీ కిషన్ రెడ్డి గారు ఈ బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తారనేది మేము అనుకోలే. ఎందుకు వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే, మేము లేట్ చేస్తే ఉన్న లిస్ట్ కూడా ప్రకటిస్తే ఒక్కరు కూడా యాదవ్ ఛాన్స్ లేకపోతే మరి చాలా దారుణం అవుతుంది. మేము చెప్తున్నాం. ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్లో 25 లక్షల మంది ఉన్నారు. మీరు ఏదో సిటీ పార్టీ భాగ్యనగర ఇంకేదన్నా అయింది. మరి రంగారెడ్డి ఉంది, రంగారెడ్డి నుంచి ఎక్కడి నుంచో ఒక జిల్లాకి ఇవ్వండి, లేకపోతే ఖమ్మం ఇవ్వండి, నల్గొండ, ఆయా గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో అధికంగా యాదవులు ఉన్నారు, మీకు తెలుసు. అక్కడ ఎక్కడన్నా మీరు ఖచ్చితంగా ఇవ్వండి. ముదిరాజులకు ఇస్తారు 3, మున్నూరు గౌడ్స్కు 4 ఇచ్చేస్తారు. యాదవులు ఏం చేసిండ్రు? యాదవులకు ఇవ్వకపోతే మాత్రం నేను ఇంకోటి కూడా మీ తొలి వెలుగు ద్వారా కూడా నేను చెప్పేస్తున్నా. నిన్న మేము వాస్తవంగా నిరసన దీక్ష, మేము జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేసి రిప్రజెంటేషన్ మళ్ళీసారి ఇద్దామని పోయినాం. కానీ వాళ్ళు ఆ విధంగా ఊహించుకోలే. మమ్మల్ని అరెస్ట్ చేయాలి, మా మీద కేసులు పెట్టాలని ఆలోచనతోనే ఉన్నారు. గతంలో కూడా నా మీద 6 కేసులు పెట్టిండ్రు. మొన్నటి వరకు కూడా కేసులకు తిరిగి, మీ కేసులకు ఇంకా 100 పెట్టినా బీజేపీని వదిలిపెట్టాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు జిల్లా అధ్యక్షుల్లో యాదవులకు ప్రాతినిధ్యం కల్పిస్తేనే ఓకే. అంటే ఇంకా కొన్ని ప్రకటించాల్సిన ఇంకా 13 జిల్లాలు ఎంతో ఉన్నాయి కదా, వాటిలో వచ్చే అవకాశం ఉండొచ్చు. మీరు తొందరపడ్డారు. మాకెట్లా నమ్మకం? నేను 10 రోజుల క్రితమే కేంద్ర మంత్రిని కలిస్తే మీరు చూడండి లిస్ట్లో ఉంటుందని చెప్పింది. మాకు ఇంకోటి మరి అందులో కూడా లేకపోతే అప్పుడు మేము ఏం చేయడానికి కూడా ఆస్కారం ఉండదు కదా. అందుకే మీరు గతంలో పోయినసారి కూడా ఇట్లే చేస్తే అప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి చేసినాం, మా మీద కేసులు పెట్టినాం. మీరు పెట్టుకోండి, మా వాళ్ళకు న్యాయం జరగాలని న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో
నెక్స్ట్ లిస్టులో యాదవ్లకు ఇస్తేనో ఓకే, లేకపోతే మన కిషన్ రెడ్డి ఇంటిని కూడా మేము ముట్టడిస్తాం, వదిలిపెట్టాం. మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్స్ కానీ మేము 16% ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో 25 లక్షల మంది ఉన్నాం. మేము ఖచ్చితంగా బీజేపీని చిత్తుగా ఓడగొడతాం. అవసరం అనుకుంటే అన్ని జిల్లాలు తిరిగి కూడా బీజేపీ పార్టీ ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్కే ఇస్తుంది, యాదవులను విస్మరించింది. మీరు ఖచ్చితంగా మీరు బీజేపీకి ఓటేయద్దు అనేది కూడా నేను కాలు బల్బం కట్టుకొని తిరుగు. అంటే ఎన్నికలు ఉన్నాయి, ఇంకా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అందులో యాదవులకు ప్రాముఖ్యత ఇద్దాం, వాళ్లకు తగినన్ని సీట్లు ఇద్దామనే ఉద్దేశంతో మీ జిల్లా అధ్యక్షులు ఇవ్వలేదేమో అనుకోవచ్చు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రియారిటీ 38 సీట్లల్లో ఒక్కటి కూడా ఇయ్యనప్పుడు అంటే మేము ఎవరికి కూడా తక్కువ కాదు. మా వాళ్ళు అంత కష్టపడి కూడా బీజేపీని ఇవాళ తెలంగాణలో నిలుపుతాను. ప్రతి జిల్లాలో కానీ నిలిపినప్పుడు ఇవాళ జిల్లా అధ్యక్షులే ఇవ్వనప్పుడు అందులో మాకు కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరుగుతుందని మేము భావించట్లేదు. ఖచ్చితంగా మాకు ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే మాత్రం మేము యూటర్న్ తీసుకుంటాం. బీజేపీని ఖచ్చితంగా చిత్తుగా కార్పొరేషన్ ఎన్నికల్లో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడగొడతాం. సరే, మీరు మాట్లాడేదని చూస్తే బీజేపీ మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే బీజేపీని వెంటాడుతాం అనే కోణంలో మాట్లాడుతున్నారు. మరి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నాయి కదా రాష్ట్రంలో, అవి మీ సామాజిక వర్గానికి తగినంత న్యాయం చేసినాయా? గతంలో కేసీఆర్ గారు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, రాజ్యసభ ఎంపీ ఇచ్చిండు, డీసీఎంఎస్ చైర్మన్లు ఇచ్చిండు, డీసీసీబీ చైర్మన్లు ఇచ్చిండు, మున్సిపల్ చైర్మన్లు ఇచ్చిండు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులను కూడా ఇచ్చిండు. బడుగు లింగయ్య ఇప్పుడు సూర్యాపేట అధ్యక్షుడు. అదేవిధంగా ఇంకో వనపర్తి జిల్లాకు కూడా యాదవ్ని జిల్లా అధ్యక్షుడు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మన యాదవ్కి ఇచ్చిండు, చెవిటి వెంకన్న యాదవ్. ఇప్పుడు మేము మీ ప్రధాన పార్టీలు ఉన్నాయో తెలంగాణలో 3: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు మరి బీజేపీకి ఏం నొప్పి? మమ్మల్ని ఎందుకు వాడుకొని వదిలిపెడతానంటే 40-45 సంవత్సరాల నుంచి మీరు మా పార్టీకి పనిచేయండిరా, మీరు కుక్కలాగా ఉండండిరా, మేము పదవులు అనుభవిస్తాం అన్నట్ట. అంటే చాలా వరకు కూడా హైదరాబాద్లో చూసుకున్న, రంగారెడ్డి జిల్లాలో చూసుకున్న యాదవులలో ఎక్కువ మంది బీజేపీకి సపోర్టర్లుగా ఉన్నట్టే ఉంటుంది. కానీ మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఆ పార్టీలో ఎందుకుంటున్నట్టు అనుకోవచ్చు. ఆయన కిషన్ రెడ్డి గారు ఎట్లా ఉన్నదంటే రెడ్డి పాలసీ పోతాడు. ఆయన దొరతనాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి కూడా చెప్తున్నాం మేము, ఆయనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా నేను కూడా పాల్గొన్నా. కిషన్ రెడ్డి గారికి బతుకమ్మ కుంటలో బహిరంగ సభ మేము యాదవ్లం పెట్టి కూడా, ఎందుకంటే యాదవ్ల క్యాండిడేట్ లేడు. మొన్న ఎంపీ ఎలక్షన్లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయలే, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు కూడా పోటీ చేయలే. ఎవరు యాదవ్ లేరు కాబట్టి కిషన్ రెడ్డికి మేము మద్దతు ఇచ్చిన మాట కూడా మర్చిపోతాడు. మరి ఖచ్చితంగా మరి మేము ఘోరంగా ఓటు అనే ఆయుధంతో మేము దెబ్బ కొడతాం. ఖచ్చితంగా మేము 2-3 రోజులు చూస్తాం. తర్వాత కూడా మాకు డౌట్ అనిపిస్తే మరి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి ఇంటిని కూడా వందలాది మందితో ముట్టడిస్తాం. మేమేం వదిలిపెట్టాం. ఖచ్చితంగా ఓటు నేను ఇవాళ ఒక తెలంగాణే కాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, దాదాపు సౌత్ ఇండియాలో నేనున్నా. ఇవాళ పెద్ద సంఘం ఇది, జాతీయ యాదవ కుల పోరాట సమితి. ఎన్నో విజయాలు ఇవాళ గొల్ల మండపం కావచ్చు, సన్నిధి గొల్లం కాపాడినాం, యాదవ కార్పొరేషన్ ఆంధ్రాలో తెచ్చిన, తెలంగాణలో తెచ్చిన, కొమరవెల్లి చైర్మన్ తెచ్చినాం. ఇలా వందలాది ఉద్యమాలు చేసినాం. ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయినాం. మేము 2018లో కూడా ఒక్క సీట్ ఇస్తే
గాంధీ భవన్ కూడా ముట్టడించినాం, ఎవరిని కూడా మేము వదిలిపెట్టలే. ఓకే. యాదవుల హక్కుల కోసం నిత్యం పోరాటం చేస్తున్నాం. ఎక్కడ గతంలో మీరే చెప్పినారు బీఆర్ఎస్ పార్టీ మాకు మంచిగానే అవకాశాలు ఇచ్చిందని చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో అవి ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. అందులో మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? ఒకటి ఇక్కడ ఒక తప్పు జరిగింది నిజంగా. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దానికి కమిటీ వేసిన బట్టి ఇట్లా సమాధానం చెప్పాలి. 56% ఉన్న బీసీలు 46%కి ఎట్లా పరిమితమైనో అర్థమవుతలేదు. ఇది దారుణం. అందులో యాదవుల సంఖ్య ఎన్ని ఖచ్చితంగా తగ్గి ఉంటుంది, తగ్గిస్తారు. ఎందుకంటే 56% అంటే 10% అని చివరికి 52 అనుకోండి, ఎంత 6% తగ్గినట్టు. ఇప్పుడు జనాభా తగ్గించి మేమేం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఎలక్షన్ ముందు వాళ్ళు ఏదైతే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు, 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తామనేది చెప్పిండ్రు. ఆ రిజర్వేషన్ను కామారెడ్డి డిక్లరేషన్ను మీరు నిలబెట్టుకోవాలి అనేది మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మేము బీసీలలో యాదవులు పెద్ద సామాజిక వర్గం, మేము ప్రభుత్వంతో మేము కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇతర సామాజిక వర్గాలకు ఒక రకమైన ప్రాధాన్యత ఇచ్చి మీకు ఒక రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? నిజంగా ఈ చేసింది బీజేపీ పార్టీ మాత్రమే. దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు అంటే మీరు బీజేపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకమా? అంటే అటు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఏమన్నట్లేదు బీజేపీ పార్టీ? వాస్తవంగా యాదవులు అన్ని పార్టీలలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. మేమేం చెప్తున్నా అంటే నేను కులానికి ప్రాతినిధ్యం వహిస్తాను, నేను ఏ పార్టీ కాదు. మీరు ఏ పార్టీ మాకు అన్యాయం చేసినా కానీ మేము వదిలిపెట్టాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 4 సీట్లు ఇచ్చింది, 1 గెలిచిండ్రు చెప్తున్నా. బీఆర్ఎస్ 1 గెలిచిండ్రు. మొన్న రాజ్యసభ సభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మేము మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. రీసెంట్లీ గాంధీ భవన్లో దీక్ష చేసి మరి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము ఇవాళ 16% ఉన్నాం తెలంగాణలో. మీరు ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా మీరు మంత్రివర్గంలో యాదవులను తీసుకోవాలనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ను డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా సానుకూలంగా సానుకూల స్పందన వచ్చింది. ఒకవేళ రాకపోతే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ విన్నా కూడా మంత్రి పదవి ఇవ్వకున్నా మా యాదవ కార్పొరేషన్ మరి నేను తెచ్చిన దాదాపు 18 జిల్లాలో పాదయాత్ర చేసిన ఆ టైం కల్లా ఎలక్షన్స్ వచ్చినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందుకు ఎలక్షన్ నెల రోజులు ఉండగా మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి గారు నన్ను గాంధీ భవన్ పిలిపించుకొని మరి మీ యాదవులు ఓటేయాలి అని చెప్పడం జరిగింది. మీరేదైతే హామీ ఇస్తారో మేము వేస్తాం. యాదవ కార్పొరేషన్ ఆంధ్రాలో తెచ్చినాం మేము. ఇక్కడ కూడా మీరు మ్యానుఫ్యాక్చర్లో పెట్టి మీరు ఖచ్చితంగా మీరు అమలు పరిస్తే కనుక మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని అదే రోజు చెప్పినాం. అది మ్యానుఫ్యాక్చర్లో పెట్టిండు. 2వ విడత గొర్రెల పంపిణీ కూడా మీరు సగం ఆగినాయి, మీరు ఇవ్వండి బాగుంటుంది అన్నాం. అది కూడా మ్యానుఫ్యాక్చర్లో పెట్టి కూడా మోసం చేసిండ్రు. డబ్బులు ఎవరైతే కట్టిండ్రో డీడీలు వాళ్ళకు రిటర్న్ ఇచ్చిండ్రు అందరికి. అదొక్కటి జరిగింది. ఇక మంత్రి పదవి ఇప్పుడు రాబోయే మార్చిలో ఎమ్మెల్సీలు వస్తున్నాయి, ఖచ్చితంగా యాదవులకు ఇవ్వాలి. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఇప్పుడు సంవత్సరం అవుతుంది, దానికి చైర్మన్ డైరెక్టర్లను నియమించాలి, వెంటనే నియమించాలనేది కూడా మరి రేవంత్ రెడ్డి బట్టి ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ కార్పొరేషన్ చైర్మన్లను అదేవిధంగా మన ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అటు కాంగ్రెస్లో చూసుకుంటే కాంగ్రెస్ పిసిసి చీఫ్గా ఒక బహుజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ ఉన్నారు. అప్పుడు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ యాదవ్లకు కొంత న్యాయం చేసిందని చెప్తున్నారు. బీజేపీ చూసుకుంటే ఒక రెడ్డి
పార్టీ పగ్గాలు చేత పట్టుకున్నాడు. అందుకే ఇటు బీసీలకు కావచ్చు, ఇటు అన్యాయం జరుగుతుంది, యాదవులకు కావచ్చు అన్యాయం జరుగుతుంది అంటారా? అండ్ పార్టీ రాష్ట్ర చీఫ్ అధ్యక్ష పదవిని కూడా బీసీకి ఇవ్వాలని జరిగే చర్చల్లో అడ్డుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? వాస్తవంగా నరేంద్ర మోడీ గారు పోయిన ఎలక్షన్ ముందు కూడా బీసీ బిడ్డనే సీఎం చేస్తాము అనేది చెప్పడం జరిగింది తెలంగాణలో. ఎందుకంటే మీరు అధ్యక్షుడు కూడా ఇవాళ 52% ఉన్న బీసీలను ముఖ్యమంత్రి చేస్తే కనుక ఓట్లు పడతాయి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే యాదవులకు మాకు కండిషన్ అది, మేము జనాభా ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే 16% ఉన్న బీసీలో అత్యధిక శాతం ఉన్న యాదవులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుక్కు నెట్టవేయబడుతున్నాం. ఇవాళ ఏంటంటే మమ్మల్ని చిన్న చూపు చూసి మాకు సీట్లు ఇవ్వకపోవడం. ఇప్పుడు మాకు ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ముందు ఏంటంటే జిల్లా అధ్యక్షులే ప్రామాణికం. అటువంటి ఇంపార్టెంట్ అయిన పదవి రాకుండా మేమైతే ఒప్పుకోం. బీజేపీ పార్టీకి మిగిలిన 13 స్థానాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులలో కూడా మీ పేర్లు రాకపోతే ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఖచ్చితంగా మేము వస్తుందనే నమ్ముతున్నాం. వాస్తవంగా కిషన్ రెడ్డి గారు, మరి డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి, అరుణ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బీజేపీ పెద్దలారా. ఎందుకంటే గతంలో మీరు గెలవడానికి బీజేపీ పార్టీకి ఆ మాత్రం సీట్లు రావడానికి ఇవాళ మరి యాదవులు కారణం. అటువంటి బీసీ జనాభాలో అత్యధిక శాతం ఉన్న మరి యాదవులకు మరి జిల్లా అధ్యక్ష పదవిలో అన్యాయం చేస్తే, ఒక్కటి కూడా ఇవ్వకపోతే మాత్రం బీజేపీ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉన్నాయి. మేము అవసరం అనుకుంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తాం. నేను కాలుకు బల్బం కట్టుకొని ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతా, అన్ని జిల్లాలు తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. ఇక్కడొకటి ఉంది ముఖ్యమైన విషయం, ఇవాళ బీజేపీ పార్టీ ఇవ్వకపోతే, యాదవులు ఏమనకపోతే రేపు బీఆర్ఎస్ పార్టీ ఏది, కాంగ్రెస్ పార్టీ ఏది, మాకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులలో న్యాయం చేయండి, మీరు కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం చేస్తుంది అనేది గ్యారంటీ ఏం లేదు కదా. అందుకని ఖచ్చితంగా ఈసారి బీజేపీని వదిలిపెట్టాం. రూట్ లెవెల్లో మేము దెబ్బ కొడతాం. కంప్లీట్గా యాదవులు బీజేపీ పార్టీకి ఓట్లు వేయకుండా మేము యూటర్న్ తీసుకుంటాం. ఓటనే ఆయుధంతోనే మేము బీజేపీ పార్టీని దెబ్బ కొడతామని ఈ సందర్భంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు, మరి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రైట్. 16% ఉన్న రాష్ట్ర జనాభాలో 16% ఉన్న యాదవులకి హక్కులు వాళ్ళ రాజకీయంగా తొక్కేస్తున్నారు, హక్కులు ఇవ్వడం లేదు, అధ్యక్షుల పదవులు, జిల్లా అధ్యక్షుల పదవులు కూడా ఇవ్వట్లేదు, వెనక్కి నెట్టేసేలా బీజేపీ నాయకత్వం వహిస్తూ ఉంది ఈరోజు. అండ్ రేపటి ఎన్నికల్లో ఇంకా మిగిలిన అధ్యక్ష స్థానంలో కనుక బీజేపీలో జిల్లా అధ్యక్షులు యాదవులను ప్రకటించకపోతే బీజేపీకి వ్యతిరేకంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేస్తాం, బీజేపీని మొత్తంగా యాదవ కులం బైకాట్ చేస్తామని చెప్పేసి యాదవుల పోరాట హక్కుల సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ హాజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.